హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ టమాటా చిక్కుడుకాయ కర్రీ తయారు చేసుకుందాము. మొదటగా చిక్కుడుకాయలను చక్కగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన వాటిని ఒక కుక్కర్లోకి వేసుకుని వాటిలో తగినంత వాటర్ పోసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలు తీసుకుని వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ 2 తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఒక పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. రెండు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీలోకి అల్లం, చిన్నులపాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా తీసుకుని పేస్ట్ చేసుకున్నాము. ఉడికిన చిక్కుడుకాయలను వాటర్ లేకోకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా వేడవినాక అందులోకి పోపు దినుసులు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. వేడి అవినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాము. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆనియన్స్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గనియాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా అందులోకి వేసుకుని ఒకసారి కలుపుకుని అవి మెత్తగా అవ్వేంత వరకు కూడా మనం మూత పెట్టుకుని మగ్గనియాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాము. టమాటాలు మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా అందులోకి వేసుకుని మొత్తం కలిసేటట్టు మరొకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ వరకు సిమ్లో మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు మరొకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని 1 నిమిషం వరకు కూడా మనం సిమ్లో పెట్టుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. అంతే, చాలా సింపుల్గా టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.